వారితో పాటు ఈ సీనియర్ సిటిజన్ చాలామంది కూడా వచ్చి మేము కూడా సేవ చేస్తాము ఈ శ్రీవారికి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. దానికోసం కూడా ఈ ఒక డిపార్ట్మెంట్ని ఓపెన్ చేసి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కాలినడకన వచ్చే భక్తులకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళకి త్వరితగతిన ఈ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ ద్వారా తిరుమలలో ఉచిత బస్ సౌకర్యాలు కల్పించాం. పోర్టు కార్మికులకు జీతాలు పెంచాం. వేదపారాయణం కింద టీటీడీ వాళ్ళు సుమారు 700 మందికి సంభావన ఇవ్వటం జరుగుతూ ఉంది. హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ, సౌభాగ్యం, గోపూజ, హరిగీతా వైభవం, అక్షర గోవిందం, సన్మార్గం లాంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టబోతున్నాం. సిమ్స్లో రోగులకు మరింత మెరుగైనటువంటి చికిత్సకు మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని 140 కోట్లకి ప్రతి సంవత్సరం పెంచడం జరిగింది. కాబట్టి ఆ సిమ్స్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా అధిగమించుకోబోతున్నాం. సిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి 600 పోస్టులు ఏదైతే ఉన్నో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఏదైతే నిర్మాణంలో 80% ఫినిష్ అయినాయి, ఆ 20% కూడా ఫినిష్ చేసి తొందరగా అది ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో స్పీడప్ చేస్తున్నాం. అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నెలకి 300 ఆపరేషన్ జరిగేది. ఇప్పుడు గత 2 నెలల నుంచి అది 700 ఆపరేషన్ జరుగుతున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్. దాన్ని 1000 ఆపరేషన్కి తీసుకెళ్లాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పద్మావతి జూనియర్ కాలేజ్ అదనంగా మరో 160 ఈ హాస్టల్ వసతి కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు ఏదైతే 6 కోట్ల వెల్ఫేర్ ఫండ్ వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం. టీటీడీ లెక్చరర్స్ కానీ, కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యత పెంచడానికి నువ్వు దినుసులు తదితర వస్తువులను నిరంతరం టెస్టింగ్ కోసం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా మనం తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాం. గతంలో అయితే మనం నెయ్యి వస్తే నెయ్యి టెస్ట్ చేయాలంటే ఎక్కడ బాంబేకో హైదరాబాద్కో పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ లేకుండా తిరుమలలోనే టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కూడా ఈ రీసెంట్గా ప్రారంభించాం. అదేవిధంగా మిగిలిన ఆహార పదార్థాలను కూడా నాణ్యత కోసం తనిఖీ చేసుకున్నటువంటి ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో CSIR ల్యాబ్ ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో రాజకీయాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం రాత్రింబవలు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజు చేస్తున్నారు. ఈరోజు యావరేజ్